ఆచి చికెన్ మసాలా. నీట్ యూజీ పరీక్షా పత్రం లీకేజీతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మూడిందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్, వారి తల్లిదండ్రుల కలలని సాకారం చేసుకున్న నీటి పరీక్షను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సిబిఐ దర్యాప్తులో పరీక్షా పత్రం లీక్ అయినట్లు తేలినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఎన్డీఏ పరీక్షా విధానాల్లో పారదర్శకత తెచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశ విద్యార్థుల యువత భవిష్యత్తు పరీక్షల్లో పట్ల భారత కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి ప్రభుత్వం లోపల ఏదైతే నీటి పరీక్షలు నిర్వహించి సుమారు ఈ దేశంలో ఉన్నటువంటి 19,73,000 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరై సుమారు 73,000 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు హాజరై భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు లీకేజ్ అయి లక్షలాది మంది విద్యార్థులు నిరసన తెలియజేసి మాకు ఏదైతే పరీక్ష లీకేజ్ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినాయి దాని మీద విచారణ జరిపించి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ మీద తక్షణమే చర్య తీసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి మోడీని, అమిత్ షాని డిమాండ్ చేస్తే ఎక్కడ పట్టించుకోకుండా విచక్షణ రహితంగా మోడీ, అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనే మాట్లాడేటువంటి మోడీ విచక్షణ రహితంగా విద్యార్థులను పార్శ్వవాయువు లాఠీ చార్జ్ చేసి అత్యంత దారుణంగా లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా రాహుల్ గాంధీ గారు ఏదైతే యావత్ తెలంగాణలో భారతదేశ యువత విచక్షణ రహిత కొట్టినదని నిరసిస్తూ ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తే ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన